హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు అయితే ఈ మధ్యన వైరింగ్ చేసింది కదా. సో ఆ వైరింగ్ కట్టింగ్ మిషన్ ఇవంతా అంటే మా మాయ అంటారు, మా మాయ నుంచి తీసుకున్నాము. సో ఈరోజు పని అయిపోయింది కదా వైరింగ్. సో ఆ పని అయిపోగా ఆ సామాన్లు అయితే తెచ్చాము రిటర్న్. సో నేను నా యూట్యూబ్ ఛానల్ తెలీదు, డైలీ బ్లాగర్ నేను. ఇప్పుడు వేస్తాను నేను ఛానల్. ఓకే గాయస్. సో గాయస్, ఈరోజైతే నేను, మా తమ్ముడు, మా చెల్లి, మా నాన్న, ఇంకా పక్క జేకే నుంచి మా పిన్నలు అవుతారు వాళ్ళు, మళ్ళా అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మేము కలిసి వెళ్తున్నాం ఈరోజు రాయగడ యాత్రకి, కాళీమాత యాత్రకి. అయితే మొన్న దసరా రోజు మనకి ఇక్కడ వీడియో నాది ఉంది, చూడకపోయినట్లయితే చూడండి. సో ఆ వీడియోలో ఏంటంటే జేకే జాతర ఉంది ఒకటి. సో అదే జాతర రాయగడికి అయితే షిఫ్ట్ అయింది, ఖాళీ అంతే దీపావళి కోసము. సో ఇప్పుడైతే ఆ జాతర అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. సో మా నాన్న అయితే ముందు వెళ్ళిపోయాడు, ఎందుకంటే బండిలో నలుగురు కావదు కదా. సో ఇప్పుడు నేను, మా చెల్లి, మా తమ్ముడు అయితే బండిలో వెళ్తాం. ఓకే. సో మేమైతే నేను నా చెల్లి అయితే బాగా మంచి బట్టలు వేసుకున్నాము. అయితే మా తమ్ముడు అయితే ఫారెస్ట్ గార్డ్ బట్టలు ఉంటాయి చూడండి, అంటే బ్లాక్ అలాగే వేసుకోండి. ఏట్రా నువ్వు. ఓకే. మధ్యగారం గుడికి అయితే ఫస్ట్ వచ్చాము. సో దర్శనం అయితే అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో గాయస్, రాయగడ అయితే వచ్చాము కదా. సో ఫస్ట్ అయితే మధ్యగూరమ్మ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ టైం అంటే మా రాయగడలో గాంధీ పార్క్ అని ఒక పార్క్ అయితే ఉంది. సో ఆ పార్క్కి అయితే ఇప్పుడు వచ్చాము. ఓకే. ఓకే. సో గాయస్, ఈ గాంధీ పార్కులో అయితే మా ఫ్యామిలీ అందరు తిరుగుతుంటే మా తమ్ముడు అయితే చిన్నపిల్లలాగా సిగ్గు లేకుండా మీదనైతే ఎక్కాడు. హాయ్ ఏట్రా, నీకు ఎన్ని సంవత్సరాలు రా? 21 సంవత్సరాలు గాయస్. అడిగి ఎద్దులాగా ఉన్నాడు. ఈడు నాకంటే 3 సంవత్సరాలు పెద్ద, అంటే 27 సంవత్సరాలు వీడికి. సో గాయస్, గాంధీ పార్క్ కడ తిరగడం అయితే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ జాతరకి అయితే వెళ్తున్నాము. సో ఓకే బాయ్ సార్. ఇది ఎన్ని గంటల వరకు తీసుకుంటుంది? 850 వేస్తారు కొంచెం చేసింది. సో 850కి అయితే ఇది, అంటే 850 వరకు అయితే తీసుకుంటుంది గాంధీ పార్క్ మా రాయగఢలో. సో 850 తర్వాత అయితే క్లోజ్ అయిపోద్ది. సో ఇప్పుడైతే మేము, మా నాన్న, ఇంకా మా పిన్ని వీళ్ళందరూ అయితే నడుచుకుంటూ వెళ్ళారు. సో పక్కనే. సో మేమైతే ఇప్పుడు మా స్కూటీ ఉంది కదా, స్కూటీలో వెళ్ళిపోతాం. ఓకేనా. బాయ్. సో గాయస్, ఇలాగ వెళ్తుంటే దారిలో కదా ఒక స్పెక్స్ దుకాణం అయితే ఉంది. సో ఆ స్పెక్స్ దుకాణం కడైతే నేను ఒక స్పెక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను నైట్ టైం ఎక్కువ అంటే జేకే రాయగడ వెళ్తున్నాను కదా. సో నాకైతే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా ఎదురుకొచ్చి బండిలో ఆ లైట్ రిఫ్లెక్షన్ పడడం వల్ల నేను బండి కూడా అంత తప్పులేకపోతున్నాను. సో ఇప్పుడైతే స్పెక్స్ అయితే తీసుకుంటాను. ఓకేనా. ఇలా మా తమ్ముళ్ళు కూడా తీసుకుంటున్నారు స్పెక్స్. సో గాయస్, రాయగడ కాళీమాత ఆ యాత్రలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఈ సంస్కృతి లైటింగ్ అయితే చాలా బాగుంది గాయస్. గాయస్, ఫైనల్లీ అయితే దర్శనం అయితే అయిపోయింది అమ్మవారిది. ఓకే. సో గాయస్, రాయగఢలో ఉన్నాం ఇంకా. సో ఇప్పుడైతే అంటే మీ ముగ్గురం అయితే స్కూటీలో వెళ్ళిపోతాం. మరి నాన్న, మళ్ళీ పిన్ని వీళ్ళందరూ అయితే రావాలి కదా. సో ఇప్పుడు బస్సు ఒకటి వస్తుంది. సో గవర్నమెంట్ నాకు తిన నీవి. సో ఇప్పుడైతే గవర్నమెంట్ బస్ ఒకటి వస్తుంది, ఆ బస్సుకి వాళ్ళకి ఎక్కించి మేమైతే బండిలో వెళ్ళిపోతాం. ఓకే. సో గాయస్, ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాం. సో ఇంటికి వచ్చామా రాత్రి, ఇప్పుడు 12 అవుతుంది. సో వీళ్ళిద్దరు ఇప్పుడు కూడా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. ఏం చేస్తాం. ఓకే. ఓకే గాయస్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ గాయస్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ఓకే.